హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్. నేనైతే ఆల్రెడీ చెప్పాను కదా! 2 సిస్టర్స్ అయితే అవుట్‌ఫిట్స్ అయితే డిజైన్ చేస్తున్నానని చెప్పి. సో, ఇవైతే ఫస్ట్ అవుట్‌ఫిట్స్ అనమాట. యాక్చువల్‌గా ఇది ఫస్ట్ వీడియో కూడా నేను పెడదాం అనుకున్నాను. బట్ నేనైతే మర్చిపోయాను. ఈ నెక్ డిజైన్ ఎంతమందికి గుర్తుంది? ఈ నెక్ డిజైన్ షార్ట్‌కే నాకు బాగా వ్యూస్ అండ్ లైక్స్ వచ్చాయన్నమాట. అండ్ ఈ ఫ్రాక్ వచ్చేసరికి నేను కింద అయితే ఫ్రిల్స్ అయితే పెట్టేసాను. లోపల లైనింగ్ కూడా సేమ్ మనం అంబ్రెల్లా కట్ ఇచ్చేసి ఫ్రిల్స్ అయితే పెట్టాము. కొంచెం గేర్ ఎక్కువగా కనిపించడానికి. ఈ ఫ్రాక్‌కి మనం లేస్ యూజ్ చేసి అయితే హిప్ బెల్ట్ అయితే స్టిచ్ చేసాము. ఈ అవుట్‌ఫిట్‌కి అయితే నేను 4½ మీటర్స్ యూజ్ చేశాను. 8 ఇయర్స్ కిడ్‌కే కాబట్టి మనకి ఫ్రాక్ విత్ దుపట్టా అయితే వచ్చింది. దుపట్టాకి మాత్రం వన్ సైడ్ బార్డరే వచ్చింది. చాలా మంది ఫ్యాబ్రిక్ లింక్ అయితే అడుగుతున్నారు. బట్ ఇది వాళ్ళు ఆఫ్‌లైన్‌లో తీసుకున్నారనమాట. యాక్చువల్‌గా ఇది శారీ బట్ 4½ మీటర్సే వచ్చిందని వాళ్ళైతే ఫ్రాక్ అయితే స్టిచ్ చేయించుకున్నారు. నెక్స్ట్ అవుట్‌ఫిట్ అయితే లెహంగా అనమాట. సో, ఇదైతే 6 మీటర్స్ ఫ్యాబ్రిక్‌లో అయితే చేసాము. మనకి కింద ఫ్రిల్స్ కూడా 6 మీటర్స్ గేర్ అయితే ఉంటది. అండ్ లోపల లైనింగ్ కూడా మనం 5 మీటర్స్ యూజ్ చేసాము. అంటే ఫుల్ సర్కిల్ రావడానికి అని చెప్పి. లెహంగా బాటమ్‌కి అయితే నేను 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశాను. దాని కింద ఫ్రిల్ అయితే పెట్టాం కదా మనం. దానికైతే నేను 6 మీటర్స్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశాను. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ అనమాట. ఇలా సింపుల్‌గా డిజైన్ చేసాము. దానికి నేను నెక్‌కి చిన్నగా మగ్గం వర్క్ లాగా అయితే ఇచ్చాను. నార్మల్ నీడిల్‌తో స్టిచ్ చేశాను అనమాట. బ్యాక్ నెక్‌కి సింపుల్‌గా కీ హోల్ లాగా ఇచ్చేసి డోరీస్ అయితే పెట్టాను. అండ్ దుపట్టాకి మనము బ్రెత్ అనేది ఎక్కువగా ఉంటది కాబట్టి మనకి కింద లెంత్. సో, అదైతే కొంచెం కట్ చేసేసాము. ఎందుకంటే కిడ్స్ కాబట్టి. సో, దానికున్న బార్డర్‌ని మళ్ళీ అయితే స్టిచ్ చేశాననమాట. అండ్ ఫైనల్‌గా అవుట్‌ఫిట్స్ ఎలా ఉన్నాయో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ గైస్.